నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జడ్పీ సీఈఓ డాక్టర్ ఆర్సి ఆనంద్ కుమార్ అన్నారు. బందరు ఎన్డీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ సీఈఓ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యర్థ పదార్థాల నుంచి ఆదాయపు వనరులు ఎలా సమకూర్చుకోవాలో సీఈఓ వివరించారు. తడి చెత్తతో వర్మీ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలో తెలిపారు. ప్లాస్టిక్ పదార్థాల వాడకం వల్ల వచ్చే అనర్థాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించాలన్నారు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, నీటి కాలుష్యాలు జరగకుండా సర్పంచ్లు చూడాలన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. బందరు ఎంపీడీఓ బాలకృష్ణారావు మాట్లాడుతూ, బందరు మండలాన్ని జిల్లాలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. బందరు మండలం కోన పంచాయతీ శివారు పాతేరు గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ అన్నారు. శనివారం కొల్లు నీలిమ పాతేరు గ్రామంలో పర్యటించారు. గ్రామ ప్రజలు కొల్లు నీలిమ ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. 5 ఏళ్ల నుంచి పాలకులు పట్టించుకోకపోవడం వల్ల కాలువ చివరి భూములకు సాగునీరందడం లేదని తమ సమస్యలను వివరించారు. కాలువలకు పూడిక తీయించలేదన్నారు. 138 ఎకరాల్లో ఉన్న రొయ్యల చెరువులకు విద్యుత్ సరఫరా లేదని, దీనివల్ల ఆక్వా రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న సమయంలో 1985లో 85 మంది రైతులకు ఆక్వా సాగుకు పట్టాలతో పాటు డిఆర్డీఏ కింద ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారన్నారు. మళ్లీ నడకుదిటి నరసింహారావు మంత్రిగా ఉన్న సమయంలో మరో 53 మంది రైతులకు ఆయిల్ ఇంజన్లు ఇచ్చారన్నారు. డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల విద్యుత్ సరఫరా చేయమని చాలా కాలంగా కోరుతున్నామని కొల్లు నీలిమకు రైతులు వివరించారు. సందర్భంగా కొల్లు నీలిమ రైతులతో మాట్లాడారు. విద్యుత్ శాఖ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వచ్చే ఏడాదికి సాగునీటి కాల్వలు తవ్విస్తామని, విద్యుత్ సరఫరా చేయిస్తామన్నారు. పొలాల్లో విద్యుత్ లైన్లు లాగడం వల్ల ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా రైతులు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా తీర ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు లాగి చాలా కాలమైందని, అందువల్ల విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలుగుతోందని మరికొందరు రైతులు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ గొర్రెపాటి గోపీచంద్, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, పోలాటితిప్ప సర్పంచ్ మోకా రాజు, ఇన్ఛార్జీ శ్రీనివాసరావు, ముక్కురాజు, లంకే హరికృష్ణ, గంజాల శ్రీరాములు, కోమటి నారాయణరావు, రాంబాబు, మోకా నిర్మలరావు, లంకిశెట్టి నీరజ, ఒడుగు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ను ఆయన తండ్రి, మాజీ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు క్లాస్మేట్స్ అభినందించారు. శనివారం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేటలోని కృష్ణప్రసాద్ నివాసంలో ఆయనను కలసి అభినందనలు తెలిపి సత్కరించారు. కృష్ణప్రసాద్ భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎత్తు ఎదగాలని ఈ సందర్భంగా వెంకట్రావు క్లాస్మేట్స్ ఆకాంక్షించారు. వెంకట్రావు ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుని మంచి పేరు తెచ్చుకోవాలని వారు కృష్ణప్రసాద్కు సూచించారు. కృష్ణప్రసాద్ను కలసి అభినందించిన వారిలో పెడన జడ్పీ హైస్కూల్లో కాగిత వెంకట్రావుకు క్లాస్మేట్స్ అయిన చాకరజాముల అల్లురయ్య, నందం మహేష్, పాపిశెట్టి నరసయ్య, వార్త చినమహేష్, మాదాసు బాబూరావు, వనకృష్ణ తదితరులు ఉన్నారు. ప్రముఖ కవయిత్రి ముదిగొండ సీతారామమ్మ పేరిట ప్రతి ఏటా ఒక కవయిత్రికి పద్య కవిత పురస్కారం అందించనున్నట్టు సాహితీమిత్రులు వ్యవస్థాపకుడు డాక్టర్ రావి రంగారావు అన్నారు. వివేకానంద మందిరంలో దివంగత సీతారామమ్మ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో అమరావతి సాహితీమిత్రులు వ్యవస్థాపకుడు, బందరు సాహితీమిత్రులు వ్యవస్థాపకుడు రావిరంగారావు అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధురకవి ముదిగొండ నాగమల్లికార్జునరావు భార్యగా సీతారామమ్మ కవితలు అల్లడం నేర్చుకున్నారన్నారు. 20 గ్రంథాలు రాసిన సీతారామమ్మ అష్టావధానం, శతావధానాల్లో పాల్గొనేవారన్నారు.
సభాధ్యక్షుడు, సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో గుడివాడ సాహితీ మిత్రులు అధ్యక్షుడు వసుధ బసవేశ్వరరావు, భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు భవిష్య కనకదుర్గ, వారణాసి సూర్యకుమారి, యోగానందరావు, పోతురాజు, రత్నకుమారి, కాత్యాయని, తేజస్వి, ధూర్జటి, జొన్నల వెంకటనాగరాజు, సింగరాజు గోవర్ధన్ తదితరులు మాట్లాడారు. కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్, సన్ స్టార్ స్కూల్ ఆధ్వర్యంలో అండర్-13 జిల్లా స్థాయి బాల బాలికల చదరంగం పోటీలు శనివారం క్రీడాకారులను ఆలోచింపచేశాయి. అండర్-13 బాల బాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. ఎత్తుకుపై ఎత్తు వేస్తూ క్రీడాకారులు ఒకరిపై ఒకరు పోటీ పడ్డారు. సీనియర్ క్రీడాకారులను తలపించే విధంగా బాల క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. బాలుర విభాగంలో 84, బాలిక విభాగంలో 40 మంది పాల్గొన్నారు. ఇలా 124 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో 6, బాలికల విభాగంలో 5 రౌండ్లలో పోటీలు నిర్వహించారు. విజయవాడ, గుడివాడ, అవనిగడ్డ, పెడన ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఉదయం 9 గంటలకే పాఠశాలకు చేరుకున్నారు. ఇలా ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. బాలుర విభాగంలో లలిత కౌశిక్ ప్రథమ, కార్తీకేయ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో అక్షయ ప్రథమ, నాగశుభశ్రీ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. గెలుపొందిన క్రీడాకారులు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఫణి తెలిపారు. విజేతలకు కృష్ణాజిల్లా మచిలీపట్నం డివిజన్ అప్సా అధ్యక్షుడు జాన్, స్టార్ అకాడమీ మెంటర్ శ్రీరామ్, డైరెక్టర్ అయ్యప్పస్వామి, ప్రిన్సిపాల్ ఎంఎల్ ఆదిత్యలు బహుమతులు అందజేశారు. ఆదివారం అండర్-9 క్రీడాకారులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస కార్యక్రమాలు ఉండటం వల్ల ఆదివారం నిర్వహించనున్న ప్రజాదర్బార్ కార్యక్రమం రద్దు చేసినట్లు సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ తెలిపారు. కొల్లు రవీంద్ర ఆదివారం ఉదయం బందరుకోట కోదండ రామస్వామి ఆలయంలో జరిగే రాజగోపుర భూమి పూజ, గిలకలదిండి హార్బర్ వద్ద ప్రపంచ బ్యాంకు అధికారుల పర్యటనలోనూ పాల్గొంటారని గోపీచంద్ తెలిపారు. మచిలీపట్నంలోని కెవియార్ పార్కు వద్ద తాళాలు వేసి ఉన్న 2 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. మచిలీపట్నం పోలీసుల కథనం ప్రకారం కుటుంబ సభ్యులు మృతి చెందడంతో అద్దె ఇంటిని వదిలిపెట్టి వారం రోజులుగా సుబ్రహ్మణ్యం చెరువు వద్ద ఉంటున్న పింగళి వెంకటరమణరావు ఇంట్లో తాళాలు పగులకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. పింగళి వెంకటరమణరావు శనివారం ఇంటికి వచ్చి చూసే సరికి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. 35,000 విలువ గల వెండి, బంగారు ఆభరణాలు దొంగతానికి గురయ్యాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు హుటాహుటి వచ్చి సంఘటనా స్థలం వద్ద దర్యాప్తు ప్రారంభించాయి. ఎస్ఐ మణికంఠ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పక్కనే ఉన్న మరొక ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఆ బాధితుడు హైదరాబాద్లో ఉండటం వల్ల ఇంకా రెండో ఫిర్యాదు అందలేదు. సమగ్ర శిక్షలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష పార్ట్ టైం ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సిహెచ్ దేవేంద్రరావు డిమాండ్ చేశారు. శనివారం యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు వనజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేవేంద్రరావు మాట్లాడారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న క్రాఫ్ట్, ఆర్ట్, పీటీ టీచర్లను 2009లో జీవో 84 ప్రకారం రెగ్యులర్ చేయాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.